సార్ ఇప్పుడు మీరు చెప్తూ అంటే సెలబ్రిటీస్ సోషల్ మీడియాను వాడుతూ పాజిటివ్గా చెప్తే యూత్కి అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పారు. గుడ్. నా క్వశ్చన్ ఏంటంటే 2.0 నవదీప్ 2.0 గురించి మాట్లాడుతున్నాను. అంటే 1.0 వద్దు, 2.0 నుంచి రేవ్ పార్టీల మీద మీ ఒపీనియన్ ఏంటి? యూత్కి మీ సందేశం ఏంటి? యూత్కి సందేశం అంటే సార్, అంటే ఈ పాయింట్ మొన్న కూడా ఎవరు అడిగారండి. సో నా పాయింట్ ఏంటంటే, ఓకే, ఒక నెగిటివ్ ఫోర్స్ ఒకటి మన సొసైటీలో ప్రివేలెంట్గా ఉంది అని మనకి తెలిసినప్పుడు అది ఒక యంగ్ పీపుల్ దగ్గరికి, అంటే స్టూడెంట్స్ అనుకోండి, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు దాకా వెళ్తుంది. మన ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ వాళ్ళని మనకు తెలుసు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తున్నప్పుడు దాన్ని ఆబ్వియస్లీ సిస్టమ్ అంతా అది ఎలా ఆపాలనే పని వాళ్ళు చేస్తారు. మీరు నేను ఏం చేయాలంటే అవేర్నెస్, అంటే దాంట్లో అరే అది ఏంటి మ్యాటరు, ఎందుకు అది నెగిటివ్, దాని వాట్ ఎవర్ లిమిటేషన్స్ అవి ఏంటి అనేది అవేర్నెస్ పెంచే కార్యక్రమం, రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది ఓకే, నేను దాంట్లో న్యూస్లో అనుకోండి లేదా మనకు జరిగిన ఇష్యూస్లో నేను సఫర్ అయ్యాను. అయితే ఆ అవేర్నెస్ గురించి కాకుండా ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే, వాడెవడో దొరికాడంట, వాడిని రోడ్డు మీద పెట్టి ఇప్పుడు అరే అని చెప్పి వాడి బట్టలు తీసి వాడిని నుంచోబెట్టడం అనేది ఓకే. అదే మనం అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు. మనకేదో క్లిక్ బైట్లు దొరుకుతున్నాయి, లేదా వాడు ఇదంట అదంట అని అందరం చాడీల్లాగా చెప్పుకొని కబుర్లు చెప్పుకొని నవ్వేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం తప్ప దాని బియాండ్ ఆలోచిస్తే అవేర్నెస్ గురించి ఎక్కువ మనం ప్రోగ్రామ్స్ కానీ అవేర్నెస్ గురించి మాట్లాడితే ఉపయోగం అనేది నా ఫీలింగ్. అదే అంటే 100 మంది అటెండ్ అయితే రేవ్ పార్టీలో అందులో 2-3 సెలబ్రిటీస్ కానీ సినిమా ఫీల్డ్ కానీ ఉంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది కదా. సో సెలబ్రిటీస్కి సినిమా ఫీల్డ్లో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటారా? 100% దూరంగానే ఉండాలండి. లేదంటే అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు నా 100 రోజుల పంచాయతీలో 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు జిమ్కి వెళ్తుంటే నాకు ఆనందమే కదా. అదే ఇప్పుడు ఊరికే వేరే విషయాల్లో మాట్లాడితే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ప్లస్ అంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కంటే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం బెటర్ ఏమో, ఇట్స్ మోర్ యూస్ఫుల్ అని నా ఫీలింగ్. లైటర్ వేలో మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు 19th డేట్ ఇచ్చారు, అప్పుడు సెన్సార్కి వెళ్ళారు. సెన్సార్ వాళ్ళు మీ సినిమా చూసి వాళ్ళు కూడా సిరుపుంజి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తానన్నారంట. అది ఎంతవరకు నిజం? కాదు కాదు, నిజం కాదు. అది మధ్యలో అప్పుడు లీవ్ తీసుకున్నారు కదా సెన్సార్ ఆఫీసర్. మా సినిమా చూడకముందే లీవ్ తీసుకున్నారు ఆవిడ. సో ఆ ఫస్ట్ 2 weeks ఆవిడ లీవ్ అప్లై చేసిన తర్వాత అది శాంక్షన్ అవ్వడం, ప్లస్ ఆవిడ వెళ్ళిన తర్వాత ఇంకొక ఆయన రావడం జరిగింది. బట్ మాకు ఇక్కడే చూశారు సెన్సార్ వాళ్ళు. మేము ఫస్ట్ టైం అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు. తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ అప్పుడు లేదా వాళ్ళు సినిమా చూసినప్పుడు నేను ఎప్పుడు వెళ్ళా. సరే నాకేమో క్యూరియాసిటీ, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చేసిన సినిమాలా కాదు, ట్రైలర్ అసలు అలా లేదు, ఏమనుకుంటున్నారు జనాలు అనేది బయట మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. అసలు ఓవరాల్గా సినిమా గురించి తెలియదు. ఇప్పుడు మేము 3-4 years నుంచి దీని గురించి మాట్లాడుకొని సినిమా చూసి మా జడ్జిమెంట్లో మేము బావిల్లో కప్పలాగా ఉన్నామేమో, అసలు బయట వాళ్ళు ఏమనుకున్నారు అనే క్యూరియాసిటీకి వెళ్ళాను. ఇక్కడే కూర్చుంటే చక్కగా టేబుల్ వేసి ఇక్కడ ఒక 4, దాంట్లో 2 లేడీస్ ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళని అడిగా నేను ఫస్ట్ టైము ఒక ఫీమేల్ ఆడియన్ అనేవాళ్ళు చూశారు, ఏమనిపించింది మీకు అని అడిగాను. ఇక్కడే అడిగితే ఫస్ట్ అంతా మేము ఇది అటు వెళ్తుంది అనుకున్నాం, కానీ లాస్ట్లో వీఆర్ వెరీ 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 హ్యాపీ. అసలు మీరు చెప్పిన పాయింట్ ఇట్స్ కరెక్ట్, అందరూ చూడాలి ఇది. మేము యాక్చువల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు ఏదో వర్క్ కింద చూసాం కానీ మళ్ళీ మేము విల్ హ్యావ్ టు వాచ్ దిస్ అగైన్ అని చెప్పారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో అదే అంటారు కదా సెన్సార్ టాక్ అని, సెన్సార్ టాక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట.